ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ స్కిల్ టెస్ట్ని బ్రిటిష్ క్రీడా శాస్త్రవేత్తలు కాలేజ్ పిల్లల కోసం కనుక్కోవడం జరిగింది. దీనికి ఎక్విప్మెంట్స్ ఏం కావాలంటే స్టాప్ వాచ్ కావాలి, 10x10 అడుగుల గోడ కావాలి, పెన్ను పేపరు, ర్యాకెట్, కాకు, విజల్, మార్కింగ్ పౌడర్ కావాలి. దీన్ని గో లేదా విజల్ వేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. 30 సెకండ్స్లో ఎవరు హిట్టింగ్ ఎక్కువ చేస్తారో, ఎన్ని హిట్టింగ్ చేస్తే అంత స్కోర్ ఇస్తారు, హిట్టింగ్ కౌంట్ చేస్తారనమాట. సో స్కోర్ బెస్ట్ 3లో బెస్ట్ 1 తీసుకోవడం జరుగుతుంది. ఒకటవ ప్రశ్న, లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ ఎవరి కోసం? లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ ఎవరి కోసం? ఏ కాలేజ్ ఆడపిల్లల కోసం, బి కాలేజ్ మగపిల్లల కోసం, సి కాలేజ్ ఆడపిల్లలు మరియు మగపిల్లల కోసం, డి 16 ఇయర్స్ కాలేజ్ పిల్లల కోసం. లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ ఎవరి కోసం అంటే ఆన్సర్ ఏ కాలేజీ ఆడపిల్లల కోసం. ఆ కాలేజ్ ఆడపిల్లల కోసం కనుక్కోవడం జరిగింది. రెండవ ప్రశ్న, లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ ఏ సంవత్సరం కనుక్కున్నారు? లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ని ఎప్పుడు కనుక్కున్నారు? ఏ 1941, బి 1951, సి 1949, డి 1959. లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ని ఎప్పుడు కనుక్కున్నారంటే 1949 సంవత్సరంలో కనుక్కోవడం జరిగింది. మూడవ ప్రశ్న, లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ కోసం గోడ యొక్క పొడవు వెడల్పు ఎంత ఉండాలి? లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ కోసం గోడ యొక్క పొడవు వెడల్పు ఎంత ఉండాలి? ఏ 10x10 ఫీట్స్, బి 5x10 ఫీట్స్, సి 10x5 ఫీట్స్, డి 5x5 ఫీట్స్. లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్లో గోడ యొక్క పొడవు ఎంత ఉంటే భూమి నుంచి 10 పొడవు ఉండాలి, 10 అడుగుల పొడవు, వెడల్పు 10 అడుగుల వెడల్పు ఉండాలి. 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు ఉండాలి. ఆన్సర్ ఏ 10x10 ఫీట్స్. నాలుగవ ప్రశ్న, లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్లో భూమి నుండి నెట్ ఏరియా పొడవు వెడల్పు ఎంత? లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్కి భూమి నుండి నెట్ ఏరియా పొడవు వెడల్పు ఎంత ఉండాలి? ఏ 5x10 ఫీట్స్, బి 10x10 ఫీట్స్, సి 5x5 ఫీట్స్, డి 10x5 ఫీట్స్. లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ కోసం భూమి నుండి నెట్ ఏరియా ఎంత పొడవు గీస్తారంటే, నెట్ ఏరియా భూమి నుంచి నేలపై నుంచి గోడపైన గీస్తారు కదా నెట్ ఏరియా, అది ఎంత ఉండాలంటే 5 అడుగులు ఎత్తు ఉండాలి, 10 అడుగుల వెడల్పు ఉండాలి. ఆన్సర్ ఏ 5x10. సో 5x10 ఫీట్స్. ఐదవ ప్రశ్న, లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ కోసం గోడ నుండి రెస్ట్రిక్ట్ ఏరియా పొడవు వెడల్పులు ఎంత ఉండాలి? లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్కి గోడ నుండి రెస్ట్రిక్ట్ ఏరియా పొడవు వెడల్పులు ఎంత? ఏ 6.6 x 10 అడుగులు, బి 5x10 అడుగులు, సి 6x10 అడుగులు, డి 3x10 అడుగులు. లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్ కోసం గోడ నుండి రెస్ట్రిక్టెడ్ ఏరియా పొడవు వెడల్పు ఎంత ఉండాలంటే 3 పొడవు ఉండాలి, వెడల్పు 10 ఉంటుంది. సో ఆన్సర్ డి 3x10 ఫీట్స్. ఆరో ప్రశ్న, లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్కి ఎన్ని ట్రయల్స్ ఉంటాయి, వాటి టైం ఎంత? లాక్హార్ట్ మెక్ఫెర్సన్ బ్యాడ్మింటన్ టెస్ట్కి ఎన్ని ట్రయల్స్ ఇస్తారు మరియు వాటి టైం ఎంత? ఏ 3 ట్రయల్స్ మరియు 30 సెకండ్స్, బి 1 ట్రయలు మరియు 60 సెకండ్స్, సి
ట్రయల్స్ ఉండవు మరియు 60 సెకండ్స్ ఇస్తారు. డి ట్రయల్స్ ఉండవు మరియు 30 సెకండ్స్ ఇస్తారు. లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్కి ఎన్ని ట్రయల్స్ ఇస్తారంటే 3 ట్రయల్స్ ఇస్తారు. ఒక్కొక్క ట్రయల్ 30 సెకండ్స్ చేయాలి. ఏం ట్రయల్స్ ఇస్తారు? 3 ట్రయల్స్ ఇస్తారు, 30 సెకండ్స్. ఆన్సర్ ఏ. 7వ ప్రశ్న, లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్ కోసం స్టాండింగ్ ఏరియా వెడల్పు ఎంత? లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్ కోసం స్టాండింగ్ ఏరియా వెడల్పు ఎంత? ఏ 5 ఫీట్స్, బి 10 ఫీట్స్, సి 6 ఫీట్స్, డి 6.6 ఫీట్స్. లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్ కోసం స్టాండింగ్ ఏరియా వెడల్పు ఎంత? వెడల్పు ఎంత ఉండాలంటే 10 ఫీట్స్ ఉండాలి. ఆన్సర్ బి. లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్ కోసం స్టాండింగ్ ఏరియా పొడవు వెడల్పు ఎంత ఉందంటే గోడ నుంచి 6.6 పొడవు ఉండాలి, వెడల్పు 10 ఫీట్స్ ఉండాలి. 8వ ప్రశ్న, లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్కి నెట్ లైన్ విత్ ఎంత ఉండాలి? గోడ నుంచి పైకి నెట్ లైన్ గీస్తాం కదా, దాని వెడల్పు ఎంత? లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్కి నెట్ లైన్ విత్ ఎంత? ఏ 2.5 ఇంచెస్, బి 5 ఇంచెస్, సి 3 ఇంచెస్, డి 1 ఇంచెస్. లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్కి నెట్ లైన్ గీస్తాం కదా, దాని విత్ ఎంత ఉండాలంటే ఆన్సర్ డి 1 ఇంచి విత్ ఉండాలి. 9వ ప్రశ్న, లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్లో 30 సెకండ్స్ పూర్తి కాకుండానే కాక్ నేలపై పడితే 30 సెకండ్స్ పూర్తి కాకుండా టెస్ట్లో కాక్ నేలపై పడితే ఏంటి? ఏ నెక్స్ట్ ట్రైల్ వెళ్ళాలి, బి కాక్ తీసుకుని హిట్ చేయవచ్చు, సి మరలా ఆడరాదు, డి స్కోరింగ్ ఇవ్వరు. లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్లో 30 సెకండ్స్లో ఫస్ట్ ట్రయల్లో 30 సెకండ్స్ ఇస్తారు. అది మధ్యలో కాక్ పడినా సరే 30 సెకండ్స్ అవ్వకముందు మళ్ళీ కాక్ నేలపైన తీసుకొని మళ్ళీ హిట్టింగ్ మనం కంటిన్యూ చేయొచ్చు. సో ప్రాబ్లం లేదు. 30 సెకండ్స్ ఎన్ని హిట్టింగ్ అయినా మనం చేయొచ్చు. ఎన్నిసార్లు నేలపడినా పర్లేదు, ప్రాబ్లం లేదు. ఆన్సర్ బి. 10వ ప్రశ్న, లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్లో ట్రయల్కి మధ్య గ్యాప్ ఎంత ఇస్తారు? లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్లో ట్రయల్కి మధ్య గ్యాప్ ఎంత? ఏ 3 మినిట్స్, బి 30 సెకండ్స్, సి 60 సెకండ్స్, డి 2 మినిట్స్. లాకార్ట్ మెక్ఫర్సన్ బ్యాట్మన్ టెస్ట్లో ట్రయల్కి మధ్య టైం ఎంత ఇస్తారంటే 30 సెకండ్స్ ఇస్తారు. ఆన్సర్ బి. ట్రయల్స్ 3 ప్రతి ట్రయల్కి 30 సెకండ్స్ ఉంటాయి. ట్రయల్కి మధ్య 30 సెకండ్స్ గ్యాప్ ఇస్తారు.